హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈరోజు నేను ఈ వీడియోలో చాలా సింపుల్ వే అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి క్యారెట్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. సో వీడియోలోకి మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం ఒక గిన్నెను తీసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. తర్వాత అందులో మనం ఆయిల్ని వేసిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ తర్వాత మిర్చి కూడా తగినంత మిర్చి, ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళకి ఎక్కువ మిర్చి వేసుకోవాలి, లేదంటే కొద్దిగా మిక్సీ వేసి రెండింటిని కలిపేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2 to 5 minutes వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత అందులో మనం ఇలా బాగా వేయించుకోవాలి. చూసారు కదా, బ్రౌన్ కలర్ వస్తుంది. సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులో తగినంత పసుపుని వేసుకోవాలి. పసుపుని వేసుకున్న తర్వాత అందులోనే మనం అల్లం వేసుకోవాలి. తగినంత అల్లం వేసుకోవాలి. పసుపు అల్లం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. పసుపు ఇంకా అల్లం రెండు ఆనియన్కి మిర్చికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చూస్తున్నట్టుగానే మనం 2 to 3 minutes బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోనే మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి. పీసెస్ని నేను పెద్ద సైజులో కట్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీరు తురిమి కూడా క్యారెట్ని వేసుకోవచ్చు. ఇలా క్యారెట్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి పూర్తిగా కలిపేసుకోవాలి. క్యారెట్ ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్స్ పూర్తిగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోని కూడా అందులోనే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న క్యారెట్ అండ్ టమాటోని మనం మూత పెట్టి 5 to 10 minutes ఉడికించుకోవాలి. 5 to 10 minutes తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఇలా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత అందులో మనం కారం వేసుకోవాలి. తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత అందులో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పూర్తిగా మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోవాలి.
కారం, పసుపు, ధనియాల పొడి పూర్తిగా క్యారెట్కి పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి 5 to 7 minutes మళ్ళీ ఉడికించుకోవాలి. 5 to 10 minutes తర్వాత మనకి కర్రీ ఇలా కంప్లీట్ అవుతుంది. ఈ ఫుడ్ చిన్నపిల్లలకు కానీ మనము చపాతీస్లో కానీ ఫుడ్ అంటే అన్నం తీసుకునేటప్పుడు కానీ ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీరు చూడాలనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి. మీకు ఏదైనా వీడియో కావాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.